Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మన ఛానల్ ద్వారా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ గైడెన్సే కాకుండా ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత మంచి ఇంటర్మీడియట్ కాలేజ్ గురించి వెతుకుతుంటారో వారికి కూడా చాలా ఇంటర్మీడియట్ కాలేజ్ గురించి గత కొన్ని సంవత్సరాలుగా మనం గైడెన్స్ ఇస్తూ వస్తున్నాం. రీసెంట్గా ఒక మిత్రుడిని కలిసినప్పుడు మనకి ఇంపల్స్ జూనియర్ కాలేజ్ గురించి కూడా తెలిసినప్పుడు వారిని కొంత సమాచారం నాకు పంపియండి అని చెప్పడం అనేది జరిగింది. వారు పంపించారు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్, పేరెంట్స్ తొందరగా కాంప్రమైజ్ కాదనమాట. సో, కొంత మంచి కాలేజ్ కావాలంటారు. అదేవిధంగా ఇంటెక్ అనేది ఈ రోజున చాలా చాలా అవసరం అనమాట. అది ఇంజినీరింగ్ కాలేజ్ అయినా, ఇంటర్మీడియట్ కాలేజ్ అయినా. కాబట్టి ఈ కాలేజీ గురించి మన మిత్రులు నాకు చెప్పినప్పుడు కొంత నాకు నచ్చింది. మన పేరెంట్స్‌కి చెప్తే సో, ఈ కాలేజీ గురించి కూడా ఆలోచించాలనే ఉద్దేశంతోను ఈ వీడియో చేస్తున్నాను. సో, కాలేజ్ ఏంటి? ఎక్కడుంది? వీళ్ళ యొక్క సిస్టమ్ ఎలా ఉంటుంది? రేపు స్టూడెంట్సు జేఈఈ మెయిన్స్, ఐఐటీ, నీట్ లాంటి ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు వీళ్ళ యొక్క సిస్టమ్ ఎలా వీళ్ళు డిజైన్ చేశారు ఏంటనేది కూడా మొత్తం వీడియోలో డిస్కస్ చేయబోతుంది కాబట్టి వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే మీ పిల్లలు కనుక ఈ సంవత్సరం 10th క్లాస్ కంప్లీట్ కాబోతున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూడవలసిందిగా. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా ఒక క్షణం ఆగి ఒక లైక్ ఇవ్వండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ముందుగా నేను చెప్పినట్టుగా మనం డిస్కస్ చేయబోతున్న కాలేజ్ వచ్చేసి ఇంపల్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళదనమాట. అడ్మిషన్స్ అయితే ఓపెన్ అయ్యాయి. రీసెంట్‌గా నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. అండ్ కమింగ్ టు ఇంపల్స్ కాలేజ్ తీసుకున్నట్లయితే లొకేషన్స్ అనేవి 4 లొకేషన్స్‌లో ఉంది. అవి ఏంటనేది కూడా మేము డిస్కస్ చేద్దాము. అదేవిధంగా గ్రోత్ ఎవ్రీ ఇయర్ 100%. అదేవిధంగా ఇంజినీరింగ్ అండ్ మెడికల్‌కి సంబంధించినటువంటి ర్యాంక్స్ ఎలా ఉన్నాయి అన్నీ కంపేర్ చేసి కూడా మీకు చెప్తాను. అదేవిధంగా 2016లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ఇయర్ కాదు, 2016లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది కాబట్టి సో, కొంత ఓల్డ్ కాలేజ్ కింద మీరు చెప్పుకోవచ్చు. అండ్ లొకేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో, తెలంగాణలో అయితే మనకి హైదరాబాద్‌లో ఉంది. ఆంధ్రాలో తీసుకున్నట్లయితే సో, మనకి తిరుపతి, విజయవాడ అండ్ విశాఖపట్నంలో ఈ 3 లొకేషన్స్‌లో మనకి ఈ కాలేజ్ ఉందన్నమాట. ఇంపల్స్ జూనియర్ కాలేజ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు అనుసరిస్తున్నటువంటి ప్రోగ్రామ్ పేరు కనుక తీసుకున్నట్లయితే కోర్సెస్ ఆఫర్డ్ వచ్చేసి ఒకటి ఎంపీసీ, బైపీసీ. కాకపోతే వీళ్ళు ఎంపీసీని గామా స్టార్ అండ్ గామా అంటారు అనమాట. అంటే ఇంజనీరింగ్ వైపు వెళ్దాం అనుకున్న వాళ్ళకి. అదేవిధంగా ఏదైతే మెడికల్ వైపు వెళ్దాం అనుకున్న వాళ్ళకి వీళ్ళు పెట్టినటువంటి పేరు పల్స్ పాత్ అనమాట. ఇట్లా వీళ్ళ దగ్గర ప్రోగ్రామ్స్ ఉంటాయి. వీటి గురించి మనం ఇంకా డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఇక్కడ మీకు గామా స్టార్ కనుక తీసుకున్నట్లయితే స్టూడెంట్స్కి ఎవరికైనా జేఈ అడ్వాన్స్డ్ కావచ్చు, జేఈ మెయిన్, బిట్ శాట్, అదేవిధంగా ఈప్ సెట్ అనమాట. అంటే మన ఎంసెట్ ఉంది కదా, దానికి సంబంధించినటువంటి సో ఏదైతే ఉందో అది కావాలనుకున్నట్లయితే ఇక్కడ ఈ గామా స్టార్ అనేటువంటి బ్యాచ్లో మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ తీసుకున్నట్లయితే స్పెషాలిటీ క్లాస్ రూమ్కి వచ్చేసి స్ట్రెంత్ వచ్చేసి 40 అనమాట. అండ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఫర్ ఐఐటి, ఎన్ఐటి ఆస్పిరెంట్స్, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ప్లస్ నేషనల్ లెవెల్ మార్క్స్ అనమాట. ఇంకా స్టూడెంట్ అనేది ఎన్ని మార్క్ టెస్ట్ రాసినట్లయితే తనకున్నటువంటి డిఫెక్ట్స్ అనేవి ఆయనకు తెలుస్తాయి కాబట్టి ఇక్కడ మార్క్ టెస్ట్లు అనేవి ఎక్కువ కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఐఐటి, ఎన్ఐటి అంతా కూడా నేషనల్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి దానికి తగ్గట్టుగా ఇక్కడ ట్రైనింగ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. దీంతో పాటు మనం చెప్పాం కదా, ఇంకోటి వచ్చేసి మనకి గామా. ప్రీవియస్ వచ్చేసి గామా స్టార్ అయితే ఇది గామా అనమాట. ఇది వచ్చేసి కేవలం జేఈ మెయిన్, బిట్ శాట్, ఈఏపీ సెట్ అనమాట. సో ఇక్కడ కూడా క్లాస్ స్ట్రెంత్ వచ్చేసి 140 అనుకున్నాం కదా, ఒకవేళ మ్యాక్సిమం వెళ్ళినా 45 కంటే ఎక్కువ వెళ్ళరనమాట. అంతకంటే ఒక క్లాస్‌లో స్టూడెంట్స్ ఉండరు. ఎందుకంటే తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నట్లయితే మంచి ఫోకస్ అనేది చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు 45 మ్యాక్సిమం. అదేవిధంగా ఫర్ ఎన్ఐటి, బిట్ సెట్ అండ్ ఏపీ సెట్ ఆస్పిరెంట్స్ సో లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ ఫర్ బిట్ శాట్ అనమాట. బిట్ శాట్‌లో మీకు ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా కానీ ఈ లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అండ్ ప్రోగ్రామ్, కోచింగ్ ప్రోగ్రామ్ కూడా మీకు ఇంటర్మీడియట్‌లోనే ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇది ఎంపీసీకి సంబంధించిన స్టూడెంట్స్‌కి సంబంధించింది అనమాట. బైపీసీ స్టూడెంట్స్ తీసుకున్నట్లయితే అయితే నీట్ ఉందో సో పల్స్ పాత్ అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా క్లాస్ రూమ్‌కి మనకి 45 మెంబర్స్ మాత్రమే తీసుకుంటున్నారు. సో అదొక మంచి విషయం చెప్పొచ్చు. అండ్ ఎక్స్క్లూజివ్ ఫర్ నీట్ ఆస్పిరెంట్స్ సో ఎక్స్‌పోర్ట్ స్ట్రాటజీస్ అండ్ ఎగ్జామ్ సెంట్రిక్ ప్రాక్టీస్ అనమాట. ఎందుకంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే దాదాపు మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ట్రైనింగ్ ఉండాలి, కోచింగ్ ఉండాలి. అలానే మనం ప్రిపేర్ కావాలి కాబట్టి అయితే నీట్ ఎగ్జామ్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మొత్తం కూడా ఇక్కడ మీకు కోచింగ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది.
ఇక ఎందుకు ఇంపల్స్ కాలేజ్‌ని జాయిన్ కావాలి? సో, నేను ఆ రోజు అడిగినప్పుడు, సో, వారితో డిస్కస్ చేసినప్పుడు అంటే ఒక పేరెంట్ గాని, ఒక స్టూడెంట్ గాని ఎందుకు ఇంపల్స్ జూనియర్ కాలేజ్ జాయిన్ కావాలి? మాకు చాలా కాలేజెస్ అవకాశం ఉంది గానీ, మరి ఈ కాలేజ్ ఎందుకు చూజ్ చేసుకోవాలి? సో, ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ మీరు 25 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అదేవిధంగా మేనేజ్మెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి టాప్ 100 ర్యాంకర్స్ ప్రొడ్యూసర్స్ ఇన్ దేర్ కెరియర్స్. ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఉన్నారో టాప్ 100 ర్యాంకర్స్‌ని ప్రొడ్యూస్ చేసినటువంటి అనుభవం కూడా ఉందన్నమాట. సో, అందుకనే మా ఇంపల్స్‌లో జాయిన్ కావచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అదే గాకుండా చెప్పా కదా మీకు క్లాస్ స్ట్రెంత్ అనేది వచ్చేసి మాక్సిమం టు మాక్సిమం. అసలైతే 40 అని చెప్పారు నాకు వాళ్ళు. ఇన్ కేస్ నేనే పెట్టానన్నమాట. ఒకళ్ళు వెళ్తే 45కి మించి వెళ్ళరన్నమాట. ఇదొక గుడ్ సైన్ అనమాట. ఎందుకంటే 70 మందిని, 100 మందిని కూర్చోబెట్టి పెద్ద హాల్‌లో చెప్పేదానికంటే 40-45 మెంబర్స్ మనకు స్టూడెంట్స్ ఉన్నట్లయితే, ఎందుకంటే నేను కూడా ఒక ఫ్యాకల్టీనే కాబట్టి ఫోకస్ అనేది కరెక్ట్‌గా చేయగలుగుతాము. ఏ స్టూడెంట్ క్లాస్ వింటున్నాడు, వినట్లేదు, ఎవరు కొంత కాన్సంట్రేట్ చేస్తున్నారు లేదనేది తక్కువ స్ట్రెంత్ ఉన్నప్పుడే సాధ్యం అనమాట. సో, అదొక స్ట్రెంత్ అనమాట మనది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టడీ అవర్స్ కండక్టెడ్ బై ది క్లాస్ టీచింగ్ ఫ్యాకల్టీ. మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్ ఎలా ఉంటాయంటే ట్యూటర్స్‌ని పెడతారనమాట. అంటే సబ్జెక్ట్ ఫ్యాకల్టీ సబ్జెక్ట్ చెప్పేసి వెళ్ళిపోతాడు. అండ్ ఆ డౌట్ క్లారిఫికేషన్స్ కావచ్చు, ఆ స్టడీ అవర్స్‌లో వేరే ట్యూటర్స్ ఉంటారనమాట. కానీ ఇక్కడ ఇలా అలా కాదు. స్టడీ అవర్స్ కూడా ఎవరైతే సబ్జెక్ట్ చెప్తారో ఆ ఫ్యాకల్టీతోనే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారనమాట. ఇది చాలా అవసరం స్టూడెంట్స్‌కి. ఎందుకంటే ఒకళ్ళు చెప్పి ఇంకొకరు డౌట్ క్లారిఫికేషన్ దానికంటే ఎవరైతే చెప్పారో వాళ్ళు చెప్తున్నప్పుడు ఆ డౌట్స్ వచ్చినట్లయితే సో, వాటిని క్లారిఫై చేసుకోవచ్చు. ఇక మెయిన్ వచ్చేసి మనకి ఈ ఫుడ్ ప్రాబ్లమ్ గురించి కూడా డిస్కస్ చేశాను. సార్ మీ ఫుడ్ విషయంలో అయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా హైజీనిక్ ఫుడ్ అదేవిధంగా న్యూట్రిషన్స్ ఫుడ్ అనేది స్టూడెంట్స్‌కి ఇస్తాము. అండ్ చాలామంది స్టూడెంట్స్ కూడా నాకు మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు ఈ విషయంలో అని చెప్పడం అనేది జరిగిందనమాట. దాంతో పాటు ఇక ఏదైతే హాస్టల్‌లో ఉంటారు పిల్లలు కాబట్టి సో, సెపరేట్ హాస్టల్ క్యాంపస్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటున్నారు. సీసీటీవీ కెమెరాకి మీకు ఇబ్బంది అయితే ఏం లేదు. 24 అవర్స్ అది వాళ్ళ యొక్క మొత్తం సీసీలో అన్ని రికార్డ్ అవుతా ఉంటాయి. క్యాంపస్ మొత్తం కూడా అండర్ సీసీలో ఉంటుంది సార్. కాబట్టి సెక్యూరిటీ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేవని చెప్పడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోజున స్ట్రెస్ అనేది చాలా మందికి ఎక్కువైపోతుందన్నమాట. కాబట్టి ఏ జూనియర్ కాలేజ్‌కి వెళ్ళినా, ఏ కాలేజ్‌కి వెళ్ళినా గానీ కొంత స్పోర్ట్స్ అనేది ఇవ్వండి సార్ అని చెప్పి నా తరపు నుంచి కూడా నేను అడుగుతా ఉంటాను. ఇక్కడ వీళ్ళైతే ప్లే టైమ్ అనేది కూడా 1 పీరియడ్ ఆఫ్ ప్లే టైమ్ ఎవ్రీ డే ఒక పీరియడ్ అనేది పెడుతున్నారు. కొంత ఫిజికల్‌గా కూడా ఉంటేనే కొంత వాళ్ళ రిలీఫ్ అనేది ఉంటుంది కాబట్టి ఒక స్పోర్ట్స్ పీరియడ్ అయితే ఖచ్చితంగా మీకు ఒక డే అనేది ఉంటుంది. అది చాలా మంచిది అవసరం అన్నమాట. ఇక మనందరం చూసేదేంటంటే ర్యాంక్స్, రిజల్ట్స్ ఎలా ఉంటాయి ఏందనేది మీకు డౌట్ రావచ్చు. సార్ చెప్తున్నారు కాబట్టి చూద్దాం మరి ఎటువంటి కాలేజ్ ఇది రిజల్ట్స్ అనుకున్నట్లయితే కొంత నేనేం చేశానంటే మనకి నేషనల్ లెవెల్‌లో ఉన్నటువంటి డేటాని వీళ్ళ కాలేజీలో ఉన్నటువంటి డేటాని కంపేర్ చేసి కొంత గ్రాఫ్ ప్రిపేర్ చేశాను. ఒకసారి మీరు చూడండి అది. సో, నార్మల్‌గా తీసుకున్నట్లయితే సో, నీట్ సక్సెస్ రేట్ ఎంతుంటుంది ఏందనేది మనం చూద్దాము. ఆ నీట్ సక్సెస్ రేట్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు నార్మల్‌గా మనకొచ్చేసి మొత్తం ఎంబీబీఎస్ సీట్స్ వచ్చేసి 1,20,000 వరకు ఉంటాయి. అంటే 6% నేషనల్ సక్సెస్ రేట్ 6% ఉంది. సో, దాదాపు 20,00,000 స్టూడెంట్స్ అపియర్ అవుతారనమాట. తెలుగు స్టేట్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ 10% ఉంది. బట్ ఓన్లీ ఇక్కడ మనం వీళ్ళు తీసుకున్నట్లయితే ఎవరైతే ఇంపల్స్ స్టూడెంట్స్ కనుక సక్సెస్ రేట్స్ తీసుకున్నట్లయితే టోటల్‌గా ఇక్కడ 30% ఉందన్నమాట. అంటే ఇంపల్స్ యొక్క అచీవ్‌మెంట్ అనమాట. ఇది నీట్‌కి సంబంధించి ఇదనమాట. చూసుకున్నట్లయితే గ్రాఫ్ పరంగా చూసుకున్నట్లయితే నేషనల్ పర్సెంటేజ్ 6 ఉంది. తెలుగు స్టేట్ సక్సెస్ రేట్ 10 ఉన్నట్లయితే ఇంపల్స్ వచ్చేసి 30% అనమాట. స్టేట్ యావరేజ్ ఎంతుంది? ఇంపల్స్ యావరేజ్ ఎంతుంది? అనేది మీరు తీసుకోవచ్చు. ఇది నీట్‌కి సంబంధించినటువంటి ఎగ్జామ్‌కి సంబంధించి. నీట్ తర్వాత మనకొచ్చేసి జేఈఈ అనమాట. సో, జేఈఈ సక్సెస్ రేట్ కూడా అనాలిసిస్ చేశాను ఇక్కడ. జేఈఈ కూడా తీసుకున్నట్లయితే అంటే వీళ్ళ దగ్గర చదివిన స్టూడెంట్స్‌కి ఎంతమందికొచ్చింది అనేది తెలుసుకొని దానికి పెట్టారనమాట. సో, జేఈఈలో కూడా దాదాపు మనకి 12,50,000 మెంబర్స్ రాస్తా ఉంటారు. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తా ఉంటాను. 0.5%, 1.5% సక్సెస్ రేట్ అని చెప్పేసి. సో, నేషనల్ సక్సెస్ రేట్ 1.5% అండ్ క్వాలిఫైడ్ అడ్వాన్స్డ్ క్వాలిఫైడ్‌గా తీసుకున్నట్లయితే 2,50,000 అంటే ఇక్కడ మన తెలుగు స్టేట్ నుంచి అయితే 1.25% అనమాట. బట్ వేరాస్ ఇంపల్స్ తీసుకున్నట్లయితే మనకి ఐఐటీలో మొత్తం దాదాపు మనకి 17,500 సీట్స్ ఉంటాయి. సో, జేఈఈ సక్సెస్ రేట్ తీసుకున్నట్లయితే ఇంపల్స్‌ది 6% ఉందన్నమాట. కాబట్టి సక్సెస్ రేట్ అనేది కొంత మనం ఏంటంటే సో, కొన్ని కాలేజ్‌కి ఎలా ఉంటుందంటే వేలల్లో ఉంటారనమాట 2 స్టేట్స్‌లలో. అక్కడ మనకు పేపర్‌లో చూపించేవి కొన్నే అనమాట. అవి తీసుకున్నప్పుడు వీటికంటే తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి వీళ్ళ యొక్క సక్సెస్ రేట్ అనేది నీట్ తీసుకున్నా, అదేవిధంగా ఇటు జేఈఈ తీసుకున్నా
సో స్టేట్ అండ్ నేషనల్ యావరేజ్ కంటే బెటర్గానే ఉంది కాబట్టి కొంత స్టూడెంట్ చదవగలిగితే ఇది మీకు సక్సెస్ అయ్యేటువంటి ఛాన్స్ అనమాట. దాన్ని ఇక్కడ గ్రాఫ్ రూపంలో ఇచ్చే నేషనల్ వచ్చేసి 1.5%, స్టేట్ వచ్చేసి 1.25%, ఇంపల్స్ యొక్క సక్సెస్ రేట్ వచ్చేసి 6% అనమాట. సో అది కూడా మీరు తీసుకున్నట్లయితే 4 ఉందనమాట. నేషనల్ యావరేజ్కి 4 టైమ్స్ అనేది ఇంపల్స్ యొక్క సక్సెస్ రేట్ ఉంది. ఓకేనా? సో ఇది స్టూడెంట్ అండ్ పేరెంట్స్. సో ఏదైతే నేను చెప్పినటువంటి కాలేజ్‌లో చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారనమాట. జాయిన్ అయిన తర్వాత కూడా మనకు మంచి ఫీడ్‌బ్యాక్ అనేది ఇస్తా ఉంటారు. కాబట్టి ఈ ఇంపల్స్ జూనియర్ కాలేజ్ నాకు తెలుసులే కానీ పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియనిది మనం చెప్పకూడదు కాబట్టి కొంత ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసింది కాలేజ్ గురించి. సో సరే పంపియండి సార్ డేటా. నాకు కూడా చాలామంది పేరెంట్స్ ఏదైతే మన స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నప్పుడు కావచ్చు, అదేవిధంగా మనం కౌన్సిలింగ్స్ ఇంటర్మీడియట్ వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళ చెల్లెళ్ళు లేకపోతే వాళ్ళ తమ్ముడో ఉంటారన్నమాట 10th క్లాస్ చదువుతూ. సార్ ఒక మంచి ఇంటర్మీడియట్ కాలేజ్ గురించి కూడా చెప్పండి సార్ అడుగుతూ ఉంటారు కాబట్టి నేను ఇంటర్మీడియట్ కాలేజ్ గురించి కూడా వీలైనప్పుడల్లా వీడియోస్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీ పిల్లలు ఎవరైనా 10th క్లాస్ కంప్లీట్ కాబోతున్నట్లయితే మీకు హైదరాబాద్‌లో చదవాలన్న కాలేజ్ ఉంది. ఆంధ్రాలో కూడా మనకు తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో కాలేజెస్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ మీకు నెంబర్ డిస్‌ప్లే చేశాను. ఆ నెంబర్‌కి కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకొని కాలేజ్ విజిట్ చేసి నేను చెప్పినటువంటి విషయాలు, వాళ్ళు చెప్పినటువంటి విషయాలు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ ఇంటర్మీడియేట్ కాలేజ్ మీరు జాయిన్ కావచ్చనమాట. ఈ వీడియో నచ్చిందనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.